ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ హర్డ్, ఒక చాలా పెద్ద ఫిల్మ్ యాక్టర్ కూతురు లివర్ని డొనేట్ చేసింది. ఒక చిన్న ముక్క పెట్టేస్తే అదే పెరిగిపోతుందని ఒక అద్భుతం విన్నాం. ఎస్ అండి, ఇట్ ఈస్ వెరీ ట్రూ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్. ఇప్పుడు ఐ థింక్ 15 years అయింది మన ఇండియాకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చి. సో ముందు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి వచ్చేది. బట్ నేను ఇప్పుడు యాజ్ అ హెపటాలజిస్ట్, యాజ్ అ లివర్ స్పెషలిస్ట్, ఐ వాంట్ టు టెల్ దట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ మచ్ హియర్. సో వీ అట్ కామినేని వీ డూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎవ్రీ డే. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సిరోసిస్ ఉన్న వాళ్ళు, అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ వల్ల వాళ్ళకి జాండిస్ వస్తుంది, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది, పొట్టలో నీరు, కాళ్ళల్లో నీరు, లంగ్స్లో వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్, కన్ఫ్యూజన్, కోమా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి లివర్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఇందులో లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చెప్పినట్టు. సో ఎవరైతే రెసిపియన్ పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ డొనేట్ చేస్తుంది అనమాట. సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ అయి ఉండాలి వాళ్ళు. యా, సో ఇది క్రైటీరియా. జనరలీ 50 to 18 అంటే మన మేజర్. 52 ఎందుకు అంటే 52 తర్వాత కొంచెం వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది కట్ ఆఫ్ దానికోసం. సో వీళ్ళకి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫెయిల్యూర్లో ఉంటే ఈయనకి మేము ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే ఈ పేషెంట్ ఈ మేజర్ సర్జరీకి ఫిట్ అని. అలాగే ఎవరైతే వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే ముందుకు వచ్చి నేను డొనేట్ చేస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇవ్వగలరు, ఫ్రెండ్స్ వెల్ విషెస్ ఇవ్వలేరు. ఇది ఒక గవర్నమెంట్ ప్రోటోకాల్ అనమాట. సో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు బేసికలీ వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేస్తాం. పేషెంట్కి ఎలా ఇవాల్యుయేషన్ చేస్తామో అలాగే డోనర్కి కూడా ఇవాల్యుయేట్ చేస్తాం. హార్ట్, లంగ్స్, అనెస్థీషియా, అందరూ సైకాట్రిస్ట్ వి ఆల్ చూసి ఓకే ఈ పేషెంట్ ఫిట్టా లేదా డొనేట్ చేయడానికని చూస్తాము. ఎగ్జామినేషన్ ఈ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్కి డొనేషన్ ఇవాల్యుయేషన్ చేసే ముందు మాకు పేషెంట్కి డోనర్కి 1% రిస్క్ ఉందని తెలిసినా కూడా మేమే వద్దంటాం. ఎందుకు అంటే డోనర్ అనేది నార్మల్ పర్సన్, నార్మల్ వాకింగ్ పర్సన్ని మనం సర్జరీకి ఆయన వాలంటరీగా డొనేట్ చేస్తున్నారు. సో ఆయనకి రిస్క్ అనేది ఉండకూడదు. సో 1% రిస్క్ లేనప్పుడు మాత్రమే వీ టేక్ దెమ్ ఫర్ డొనేషన్ అనమాట. సో వాళ్ళ 100% లివర్ ఉంది. సో వాళ్ళలోంచి జనరలీ వీ టేక్ 30% లేదా తక్కువ. సో ఈ డిజీజ్డ్ పర్సన్ ఎవరికైతే సిరోసిస్ ఉందో వాళ్ళ లివర్ మొత్తం తీసేసి వీళ్ళ 30% లివర్ వీళ్ళలో పెడతాము. సో ఈయనకి 70% ఉంటుంది. ఈ 70% వితిన్ 2 weeks to 4 weeks అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల 70 నుంచి 100% అయిపోతుంది. ఎందుకంటే లివర్ రీగ్రో అవుతుంది కాబట్టి. ఈయనకి 30% నుంచి 100% 2 వారాల నుంచి 4 వారాల్లోకి వచ్చేస్తుంది. ఎంత అద్భుతం కదా, అమేజింగ్. అంటే అసలు పీపుల్ షుడ్ నో ఇది ఈయనకి నార్మల్ డోనర్ 5th డే మేము డిశ్చార్జ్ చేస్తాము. మాకు అట్ కామినేని ఇప్పటి వరకు డోనర్కి కాంప్లికేషన్ అనేది చూసింది లేదు. పేషెంట్ ఎవరికైతే మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తామో హీఈస్ నో మోర్ అ పేషెంట్, హీల్ బీ నార్మల్. నా పేషెంట్స్ ఇప్పుడు దే ఆర్ మ్యారథాన్ రన్నర్స్. సో యూ కెన్ ఇమాజిన్ హౌ నార్మల్ దిస్ సర్జరీ ఈస్. సో వీళ్ళకి ఇనీషియల్గా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. తర్వాత లైఫ్ లాంగ్ జస్ట్ 1 tablet అంతే. సో ఎట్ కామినేని మేము మోర్ దెన్ 95% సక్సెస్ రేట్ చూసాము. సో liver transplantation is a life saving, it's like your second life anamata. So it is a life saving procedure.